వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు సుపరిపాలన తొలి కార్యక్రమం ఇక్కడ రాజువాక నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అలాగే మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మా ఎమ్మెల్సీ గారు చిరంజీవి రావు గారి నేతృత్వంలో ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ప్రజల ఆకాంక్ష ఏదైతే అది నెరవేరిందండి. ఒక సంవత్సరంలో ఏవైతే చెప్పామో ప్రజలకు తూచా తప్పకుండా 100% న్యాయం చేసే విధంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు యొక్క వివరణ తీసుకునే దానికి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ విధంగా ఈరోజు మా కార్యకర్తలు సహా మేము అటెండ్ కావడం జరిగింది. ఎక్కడ చూసినా హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాకు మనశ్శాంతిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద మనిషి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి మరొకసారి పూర్వవైభవం వచ్చింది. అలాగే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మాకు చెప్పారో మాకు అందుతున్నాయని చెప్పి ప్రజల దగ్గర వింటుంటే రాబోయే 29లో గారు మరొకసారి కూటమికి పట్టం కట్టే విధంగా ఈరోజు ప్రజల్లో ఉందండి. మేము ఒకటే చెప్తున్నాం, సుభిక్షంగా ఈ రాష్ట్రం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. రేపు రాబోయే కాలంలో కూడా అదే విధంగా జరుగుతాయి. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దులు లాంటివి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక పక్కల అభివృద్ధి జరుగుతా రెండో పక్కల పేద ప్రజల కోసం పనిచేసే విధంగా మా నాయకత్వం చర్యలు తీసుకున్నది. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నా కూడా వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈ స్కీమ్ ఇట్లా చేస్తున్నారు, ఎక్కడా లేదు, ముందు మాకు లేదు, పెన్షన్ ఈ విధంగా వచ్చేది. ఈరోజు 100కి 100 మంది ఎవరైతే ఉంటారో పెన్షన్దారులందరికీ మాకు 1వ తారీఖునే పెన్షన్ వస్తూ ఉంది. అలాగే మొన్న ఏదైతే మన తల్లికి వందనం కార్యక్రమం ఏర్పాటు చేశారు, దాంట్లో మాకు 199% ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ మాకు డబ్బులు పడ్డాయని చెప్తున్నారు. బియ్యం విషయంలో కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇటు వైజాగ్ పట్టణంలో. అట్లా వాళ్ళు మాకు ఈసారి మంచి ఉద్యోగ కల్పన జరుగుతుంది, మా నియోజకవర్గాల్లో డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు రాశాం, మాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇసుక విషయంలో ఎక్కడా సమస్య లేదు, నీళ్ళ విషయంలో గుంతలు రోడ్లు పూడ్చాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం చిత్తశుద్ధిగా క్వాలిటీ పరంగా ఎక్కడ ఎవరు వేలెత్తి చూపిన విధంగా ఈ రాష్ట్రంలో పనిచేశాం. కాబట్టి ఈరోజు ఈ డోర్ టు డోర్ కార్యక్రమం కూడా సత్ఫలితాలు ఇస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక 100 గడపలు ఉంటే 100 గడపల్లో 70 గడపలు తొక్కేదానికి మాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న మిగతా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రజల యొక్క రుణం తీర్చుకునే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి మా అందరి మీద పెట్టారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సైనికుల ద్వారా ఇది ప్రజలకు చెప్పేదానికి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ ముందుకెళ్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి పట్టణంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ డ్రైవర్ల యొక్క డార్మెటరీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు మాతోనే ఉన్నారు. ఆర్టీసీ చైర్మన్ గారు ఉన్నారు, అలాగే మా ఈడీ గారు ఉన్నారు. ఆర్టీసీ కొత్త ఒరవడితో ఇప్పుడు ముందుకు తీసుకొని పోతున్నాం. గత 5 సంవత్సరాలు ఆర్టీసీని గాడిన పెట్టలేని ప్రభుత్వం అదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీలో ఎన్నో చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కొత్తగా 1400 బస్సులను తీసుకొచ్చాం ఈ సంవత్సరంలో. వచ్చే 2 సంవత్సరాల్లో సుమారు 3000 ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఆర్టీసీ అనేది ఒక జీవనాడి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు కుగ్రామాల నుంచి పట్టణాల వరకు గత 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీని మరొక్కసారి ప్రక్షాళన చేసి ఇక్కడున్న కార్మికుల యొక్క భవిష్యత్తులో, కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి, అలాగే ప్రయాణికుడికి మంచి సౌకర్యాలతో ముందుకు తీసుకొని పోయేదానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న ఆర్టీసీకి సంబంధించి, అలాగే స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని సమస్యలు స్థానిక శాసనసభ్యులు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా అవి ప్రక్షాళన చేసి రాబోయే కాలంలో ఈ యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని చర్యలు తీసుకొని ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గత ప్రభుత్వ హయాంలో యాక్చువల్గా బస్సులు పెరుగుతున్నాయి. ఇప్పుడు చుట్టూ చాలా నేరోగా ఉంది కాంప్లెక్స్ వచ్చి. ఇవన్నీ కూడా ప్రైవేటు పర్సన్స్కి లీజుకి ఇచ్చారు. అది దాన్ని ఏదైనా మన గవర్నమెంట్ కూడా మార్పు చేసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత P4 సిస్టంలో ఎక్కడైతే పట్టణాలు ఉన్నాయో అక్కడ ఏ విధమైన అభివృద్ధి చేపట్టాలో ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ P4లో భాగంగా కొత్తగా వచ్చే ఆర్టీసీ బస్ స్టాండ్లను కొత్త రూపంలో తీసుకొని రావడం,
అంటే మోడల్ బస్ స్టాండ్లుగా తీర్చిదిద్దడం, అలాగే అక్కడ ఏదైనా కమర్షియల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే సంస్థకు లాభాలను తెచ్చే విధంగా ఉంటే అక్కడ కూడా కొత్త నిర్మాణాలు చేపట్టేదానికి కూడా ప్రభుత్వము అలాగే ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే సమస్య మా దృష్టికి తీసుకొచ్చారో మా ఈడీ గారితో చర్చించి తప్పకుండా తగిన న్యాయం చేసేదానికి ముందుకెళ్తాం. మంచి క్వశ్చన్ అడిగారండి. యలమంచిల్లోనే కాదు, రాష్ట్రం అంతా గత 5 సంవత్సరాల్లో క్రీడాలోకం అంతా నోటి మీద వేలు వేసుకునే విధంగా ఆ రోజు ఎంతో లక్షలాది మంది పేద ప్రజల యొక్క క్రీడాకారుల యొక్క డబ్బులతో ఆ రోజు రాజకీయం చేసిన ఘనత ఆ ప్రభుత్వానికి దక్కితే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ఎలిమెంటరీ స్థాయి నుంచి పై స్థాయి వరకు స్కూళ్ళలో అయితేనే ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా మంచి నైపుణ్యమైన క్రీడా వికాస కేంద్రాలు, అలాగే ఏదైతే స్పోర్ట్స్కి సంబంధించిన ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఆట మీద మక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఈరోజు స్థానిక శాసనసభ్యులు మా దృష్టికి హాకీ విషయంలో యలమంచిలిలో ఉన్న లాస్ట్ 50 సంవత్సరాల నుంచి అనుబంధాన్ని వాళ్ళు గుర్తు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తే అక్కడ అభివృద్ధి చెందుతాదో, అక్కడ ఉన్న క్రీడాకారులకు మెరుగైన సేవలు అందుతాయో అవి గమనించి తప్పకుండా రాబోయే కాలంలో అక్కడ యాక్టివిటీస్ అన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ముందుకెళ్తాం. తప్పకుండా అండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చారు దాని మీద, త్వరలోనే దాని మీద ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఎక్కడ క్రీడాకారులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ 4 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చిన కొత్త స్పోర్ట్స్ పాలసీలో కూడా అవి పొందుపరచడం జరిగింది. కాబట్టి ఏ విధమైన సమస్యలు లేకుండా పెట్టే ₹1 ఖర్చు ప్రతి ₹1 జవాబుదారీతనంగా ప్రోత్సాహకరంగా క్రీడాలోకాన్ని ముందుకెళ్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.